త్వరలో బ్రిటన్, బ్రిటనిస్తాన్ అంటే పాకిస్తాన్‌లాగా బ్రిటనిస్తాన్‌గా మారబోతుందా? అంటే జరుగుతున్న విషయాలను గమనిస్తూ ఉంటే అవును. అలాగే అవుతుంది. కారణం ఏంటే స్టార్మర్ మీద ఎప్సన్ ఫైల్స్‌లో కొన్ని అభియోగాలు ఉండటం మూలంగా అతను మెల్లిగా తప్పుకొని ఒక పాకిస్తానీ మహిళని ప్రధానిగా నిలబెట్టాలని ప్రపోజల్ ముందుకు తీసుకొచ్చాడు. పర్వాలా మహిళ కాబట్టి పాకిస్తాన్ అయినా ఏ కంట్రీ అయినా పర్వాలేదు. కానీ ఈవిడేంటంటే భారతదేశానికి బద్ధ శత్రువు. ప్లస్ మత ఛాందసం బాగా ఉన్న వ్యక్తి. షియా చట్టాల మీద గౌరవం ఉండి అది అమలుపరచాలని చెప్పి డిమాండ్ చేసిన వ్యక్తి. ఇప్పటికే బ్రిటన్‌లో ఈ ముస్లిమ్స్ యొక్క ప్రాబల్యం బాగా పెరిగిపోయిందని చెప్పి ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. ప్రత్యేకంగా అక్కడ ఉన్న క్రైస్తవులు కూడా. మరి ఇలాంటి సమయంలో ఇక్కడ ఈవిడ ప్రధానమంత్రిగా నిలబడటం మూలంగా అవకాశాలు హెచ్చుగా ఉండటం మూలంగా ఇప్పుడేమవుతుందంటే బ్రిటనిస్తాన్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, ఈ స్థాన్, ఆ స్థాన్ అన్ని స్థానాల్లో కలిపి అక్కడ చేరతాయి. చేరితే ఏమవుతుంది ప్రపంచ రాజకీయాలలో మత ఛాందసం పెరిగి దాడులు, ప్రతి దాడులు అబ్బా చెప్పనని కాదు. అన్నిటికన్నా బాగా దెబ్బతిన్న దేశం ఏదంటే మన భారతదేశం. కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి. అలా ఈ బ్రిటనిస్తాన్‌గా మారిన తర్వాత అదేదో బాగుపడుతుందా? పాకిస్తాన్ ఎంత బాగుపడిందో అది దానికి అదే గతి. కారణం ఏంటంటే ఇప్పటికే బ్రిటను అడుక్కు తినే స్టేజ్ దగ్గరలో ఉంది. పాకిస్తాన్‌లాగా బాహాటంగా అడుక్కోవట్లేదు కానీ కొద్దిగా ఏ పని చెప్పినా సరే అమెరికా ట్రంప్ చెప్తే యెస్ బాస్ ఓ రొట్టె ముక్క ఇవ్వా అనే స్టేజ్‌లో ఉంది. మరి రాబోయే రోజుల్లో వీరు కూడా అంటే చట్టాపట్టాలు వేసుకుని పాకిస్తాన్ పట్టు ఇంట బయట జంట కవలు వాళ్ళు తిరగాళ్ళు ఇట్టడట్టం అని ఇద్దరు కలిసి ముష్టడుకుంటారేమో విమానాలు ఎక్కి ఆ దేశం వెళ్ళి ఈ దేశం వెళ్ళి చూద్దాం ఏం జరుగుతుందో ఏంటో. బాయ్ మీ ఎన్ రామ్జీ సీనియర్ జర్నలిస్ట్ గుడిగంట టీవీ 9. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవాలి. మీరు లైక్ చేస్తే ఈ యొక్క ఇట్లాంటి మంచి మంచి విషయాలన్నీ కూడా 10 మందికి ఎక్కువ చేరుతాయి.